28వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు మనము చదువుకుందాం. ఎవరైనా ఒకరు మంచిగా చదవండి క్లారిటీగా. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఇండిరి. మరియు సౌలు కన్నపిచాచము గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేమిలో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయంకరము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. సరిపోద్ది అక్కడ. ఇక్కడ ఈ స్టోరీ మీకు బాగా తెలిసిన విషయమే. ఆ తర్వాత 15 వచనం గమనించండి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివి? సౌలును అడుగుగా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను. ఆయన శ్రమలో ఉన్నాడంటండి. విశ్రాంతిలో ఉన్నవాళ్ళు లేపేసాడండి. అర్థమైందా? ఆయన శ్రమలో ఉన్నాడట, విశ్రాంతిలో ఉన్నవాడు. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? పని అయిపోయాక రెస్ట్ తీసుకుంటున్నాడండి. ఎవరు? సమూయేలు రెస్ట్లో ఉన్నాడు. ఏమంటారు? ఆర్ఐపియా రెస్ట్ పీసా? రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్లో ఉన్నాడు. ఎవరు? సమూయేలు. నిద్రపోతున్నవాడు చక్కగా రెస్ట్లో ఉంటే లేపేశాడండి. చదవడం. బహుశ్రమలో ఉన్నాను, పిలుసు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నేను స్వప్నము ద్వారా అయినను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని ఎవరితోనూ నేను ఏం చేయాలిరా బాబు, నువ్వు లేచి చెప్పరా అంటున్నాడు. ఇక్కడ మంచి సబ్జెక్ట్ అండి ఇది. జాగ్రత్తగా వినగలిగితే, మన కాలానికి పోల్చగలిగితే, మీరు దాన్ని పట్టుకోగలిగితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన చాలా కార్యాలు ఉన్నాయి. వాక్యము గతించిందని ఎప్పుడు ఆలోచించకండి. గతించిన వాక్యంలో మన కాలంలో ఉన్న వాక్యంతో సంబంధం కలిగి ఉందండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి వెళ్దాం. ప్రేమ నమ్మగలిగిన మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీకు అప్పగిస్తున్నాం. నీవే ఈ గ్రంథకర్తవి దేవా. మా హస్తములో దీన్ని తిరగేయగలవు, కానీ దాన్ని బయలుపరచేవాడు నువ్వు ఒక్కడివే. ప్రపంచంలో ఎవరూ లేరు. దాన్ని విప్పగలవాడు నీవే నాయన. దాన్ని మీరు తెరవగల దేవుడు ప్రభువా. అలిపులము, ఎన్నికలేని ప్రజలము, సామాన్యులము, చిన్న మందగా ఉన్నాము. నీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాము. నీవే మా సద్బాధకుడు ప్రభువా. నీ వంటి రబ్బి ఎవరున్నారు తండ్రి? నువ్వు ఉపదేశకులకే ఉపదేశకుడు తండ్రి. మాకు సహాయం చేయమని, అనేక సంగతులు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని, అల్పుడి దాసుడును దేవ, అపవిత్ర పెదవులు గలవాడును, నోటి మంది గలవాడును దేవ, దులిని బుడిదిని ప్రభువా దయచేసి జ్ఞాపం చేసుకుని నీ చేతిలో తీసుకుని బలపరిచి దేవ, నా ఎదుటిన్న చిన్న వధువు కోసం మీరు అభిషేకించి వాడుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె. దయచేసి కూర్చుని పేరు. ఇలాంటి సమయాల్లో మనము చాలా సంగతులు చెప్పుకోవడం అవకాశం ఉందన్నమాట. యొద్ద నుండి విషయములను తెలుసుకున్నట్టుకు వారికి 3 మార్గాలు ఉన్నాయి. అంటే వారు అడిగే ఇశ్రాయేల్ అనుకోండి, మనకు కూడా 3 మార్గాలు ఉన్నాయి. దెన్ దేర్ వాస్ 3 ways దట్ దే హ్యాడ్ అప్ ఫండింగ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి విషయాలు తెలుసుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ద ఫస్ట్ వాజ్ ద ప్రాఫిట్, ప్రవక్త ద్వారా. ద సెకండ్ వాజ్ ద డ్రీమ్, స్వప్నము ద్వారా లేక దర్శనము ద్వారా. థర్డ్ వాజ్ ద ఊరిమ్ ఆఫ్ తుమ్మిమ్, ఊరిము మరియు తుమ్మిము. ఈ 3 విషయాలు గురించి మనం ఈ రాత్రి ధ్యానించబోతున్నాం. ఒకసారి ప్రవక్త వద్దకి ఎవరో వచ్చారండి. ఇలా అడుగుతున్నారన్నమాట, ఊరిము తిమ్ము అంటే ఏమిటో మీకు తెలుసు? ఆ మరుసటి రోజు నేను ఒక మనిషిని ఊరిము గురించి ఏమిటో తెలుసా అని అడిగాను. మీకు తెలుసు
అని సంఘాన్ని చెబుతూ అంటాడు ప్రవక్త, ఉరీము తుమ్మిము అంటే ఏమిటో మీకు తెలుసు. ఆ మరుసటి రోజు నేను ఒక మనిషిని ఉరీము గురించి ఏమిటో తెలుసా అని అడిగాను. సంఘానికైతే ప్రవక్త సంఘానికి ఉరీము తుమ్మిము ఏంటో స్పష్టంగా ఆయన బోధించాడు కాబట్టి అది మీకు తెలుసా అన్నాడండి. రెండోది బయట ప్రజలు అడిగాడు, నేను ఒక మనిషిని ఉరీము గురించి ఏమిటో తెలుసా అని అడిగినప్పుడు ఉరీము తుమ్మిము ఏమైనది అని అన్నాను. ఆ మనిషి నాకు చెప్పలేకపోయాను. అంటే ఈ ఉరీము తుమ్మిము గురించి ప్రవక్త సంఘానికి చెప్పినప్పుడు సంఘం అయితే తెలుసుకోగలిగింది. సంఘానికి బయట ఉన్నవారు ఉరీము తుమ్మిము కోసం ఏమిటో అడిగితే చెప్పలేకపోయారండి. రేపటి రోజున ఎవరైనా బయట వాళ్ళు అడిగినా మీరు దీనికి సమాధానం చెప్పే ఒక స్థాయికి రావాలండి. ఉరీము తుమ్మిము ఏమిటో, అసలు దేవుడు మాట్లాడక 3 మార్గాలు ఏమిటో ఈ రాత్రి మనం చూద్దాం, స్టడీ చేద్దాం. మనం దేవుని ప్రభునామమున మహిమ గాక. దేవుడు 3 విధములుగా మాట్లాడతాడండి. దేవుడు 3 విధాలుగా మాట్లాడతాడు. ఎలా, ఏ విధంగా అంటే ప్రవక్త ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసి ఈ అధ్యాయంలోంచే మరి చాలా సంగతులు బోధించాడు. ఒకటి, ఆయన పుత్రస్వీకారము 5వ భాగం 4వ భాగం చదివితే చాలా విషయాలు చెప్పడం జరిగిందండి. పుత్రస్వీకారం మర్చిపోకండి. పుత్రస్వీకారం పుస్తకము ఎంతలా ఉంటుందండి? ఇంత 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 చెప్పండి ఒకసారి. మీరు అసలు పుస్తకం ఉందా మీకు తెలుసా? మీరు సిస్టర్, మీరు అక్కడ పుత్రశేఖరం ఎంతలా ఉంటుందమ్మా? దొరకట్లేదు ఇక్కడ ఎక్కడ చూడండి. ఎంతలా ఉంటుందా? ఇంతలా ఉంటుందా? ఇంతలా ఉంటుందా? ఇంతలావు సిస్టర్ గారు మిమ్మల్ని కొంచెం పెద్ద, ఇంకా పెద్దనా? అయితే కరెక్ట్ మీరు చెప్పింది. కొంతమందికి ఎందుకు అడిగాడంటే అసలు కొంతమందికి ఆ పుస్తకం పేజీ కూడా తెలియదండి. కానీ వర్తమానంలో సీనియర్ మోస్ట్లు. అందుకే మనం పుస్తకాలతో కొద్దిగా సహాయం చేద్దామండి. విన్నారా? బైబిల్తో మాత్రమే కాదు, మెసేజ్లు ఉన్న వాళ్ళు చెప్తున్నాను, అందరు మెసేజ్లు కాబట్టి బైబిల్తో మాత్రమే కాదు. అలాగే బైబిల్ చదవడం చెప్పట్లే సుమా. కొందరు బైబిల్ మొత్తం మానేశారు, మెసేజ్లోనే పుస్తకాలు పట్టుకున్నారు. నేను అలా చెప్పట్లే, బైబిల్ పట్టుకుంటూ పక్కని ఇంకో పక్కని పుస్తకాలు కూడా పట్టుకోవాలండి. ప్రపంచంలో ఈరోజు మెసేజ్లు చాలామంది 7 ముద్రలు తెరవబడిన తర్వాత పూర్తిగా ఈ 66 పుస్తక గ్రంథాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన గుంపులు చూశాను నేను. మెసేజ్ గుంపులే మొత్తం బైబిల్ పక్కన పెట్టేశారు. ఏమని అడిగితే మొత్తం బైబిల్ పిండిచ్చేసాడండి, బోధించేసాడు కదా, ఇంకా బైబిల్ ఎందుకు అన్నారండి. కానీ నా సంఘానికి నేను అది నేర్పట్లే. అదే కరెక్ట్ అయితే ప్రవక్త వేదిక మీదకి బైబిల్ తెచ్చి ఉండేవాడు కాదు. ఆ తర్వాత ప్రవక్త తర్వాత ఉన్నటువంటి సంఘ కాపులు ఇతరులు కానీ బైబిల్ బోధించేవాడు కాదు. కానీ ఆయన ఒక మాట చెప్తాడు. ఒక ఆయన అంటాడు ప్రవక్త విలియడంతో, అయ్యా నువ్వు బోధించిన బోధ ఎలా ఉందంటే ప్రకటన గ్రంథము 23 అధ్యాయంలో ఉంది అన్నాడు. అప్పుడు ప్రవక్త ఏమిటో తెలుసా అండి, నా వర్తమానం అంతా 22 లోపలే ఉంది అన్నాడండి. మీకు అర్థమైందండి? అంటే ఆయన గ్రంథానికి బయట ఇష్టపడలేదండి, గ్రంథము లోపల ఇష్టపడుతున్నాడండి. అంటే దాంతో పోల్చుకుంటే ప్రకటన గ్రంథము 23 అధ్యాయములోనే ఉంది అని అన్నప్పుడు ఆయన ఒప్పుకోలేదండి. ఆయన లేదు మరో అధ్యాయం కాదు నాది, 22 లోపడే ఉందన్నాడండి ఆయన. అంటే బైబిల్ లోపడే ఉంది తప్ప బయటికి వేరేగా లేదు అని ఒప్పుకున్నాడండి. ఈరోజు ఆ ప్రత్యక్షత చాలామంది లేక బైబిల్నే పక్కన పెట్టి ఈ పుస్తకాల మీద పడి ఇవి మాత్రం చదువుతున్నారు. అయితే పుస్తకాలు చదవద్దని చెప్పట్లే, పుస్తకాలు ముందు బైబిల్ నుంచే వచ్చాయని చెప్తున్నాడండి. నీకు తెలుసా, అపోస్తలుడైన పౌలు పలానా చోట కొన్ని పుస్తకాలు ఉన్నాయి, చర్మ చొక్కాలు ఉన్నాయి, తీసుకురా అంటాడు ఒక చోట. దానియేలు అంటాడు ఇర్మియా పుస్తకాలు చదివి నేను నేర్చుకున్నాను చెప్తాడండి. ఈ కాల ప్రవక్త అంటాడు నేను పత్రికల ద్వారా ఇది అంత్యకాలం అని గ్రహించాను అంటాడండి. ఆ రోజు పౌలు రాసిన పత్రికలు 14 పత్రికలు.
ఈ 14 పత్రికలు ఈ కాల ప్రవక్త, ఈ కాల దానియేలు అని చెప్తున్నాను నేను. ఆ కాల దానియేలేమో ఇర్మియా రాసిన పత్రికలు, అంటే ఇర్మియా గ్రంథం యొక్క పత్రికలు అంటే ఇర్మియా రాసిన ఒక పుస్తకం కాదండి, అది అధ్యాయాలన్నీ అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఎన్ని ఉంటాయి అధ్యాయాలు దాంట్లో ఇర్మియా గ్రంథంలో? బిగిసిపోకండి, చెప్పండి. ఇర్మియా గ్రంథాలు చూడకండి. ఇర్మియా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయమ్మా? ఏదో పెదలతో అంటున్నారండి అండి. ఎన్ని ఉంటాయండి? 70 ఉంటాయి కాబట్టి పాస్టర్ గారు చూసుకోండి అంటారేమో నన్ను. ఇది ఇంకా బాగుంది. ఎన్ని ఉన్నాయండి? 33 53 ఉన్నాయా? అదేంటండి ఇలా అయిపోయారేంటి? అసలు ఎన్ని ఉన్నాయండి? ఓ 25 ఉంటాయా? 30 ఉంటాయా? చూసేస్తారు దొంగలు. 52 ఉన్నాయా? అంతేనా? చూసి చెప్పేశారు మన వాళ్ళు. సరే, మనం ఇలాంటి పరిస్థితులు వస్తుందని మీరు గ్రహించలేదు కదా. ఏమో ఎప్పుడైనా సరే ఎప్పుడైనా రావచ్చాయండి. అందుకే అన్నిటికీ ప్రిపేర్గా ఉండండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కాబట్టి ఇర్మియా గ్రంథ పుస్తకాలన్నీ చదివి ఆ కాలాన్ని, అనగా 70 వారములు సమీపిస్తుంది, తిరిగి యెరూషలేముకి వెళ్ళే సమయం వచ్చేసిందని దానియేలు 2 సంవత్సరాలకు ముందుగానే గ్రహించాడటండి. 70 సంవత్సరములు పూర్తవడానికి ఇంకా 2 సంవత్సరాలు ఉండగానే దానియేలు ఎవరి పుస్తకాలు చదివి గ్రహించాడండి? ఇర్మియా అనే ప్రవక్త పుస్తకాలు చదివి గ్రహించాడండి. అలాగనే మన దానియేలు, ఈ కాలపు దానియేలు, పౌలు రాసిన ప్రవక్త రాసిన 14 పత్రికల ద్వారా ఇది అంత్యకాలమని గ్రహించగలిగాడు. ఈరోజు ఈ దానియేలు, 3వ దానియేలు మనమండి. అటు పాత మీద ప్రవక్తలు, మరి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు, మరియు 1200 వర్తమానములు, వాటన్నిటిని మనం గ్రహించి ఈ కాలములో పూర్తిగా బయలుపరచిన మర్మములన్నీ తెలుసుకునే గడియండి ఇది. అక్కడ మనం ఉన్నామండి. మనం సువర్ణ యుగంలో ఉన్నాం. పూర్తి బయలుపరచబడిన కాలంలో ఉన్నామండి. అందుకే ఒక పక్క పుస్తకాలు చదవండి, ఒక పక్క బైబిల్ చదవండి, అన్నిటికీ అపరిమితంగా ఉండమంటారు. చూడండి, అలా ఉండండి. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఇక్కడ చూద్దాం మనం. చూడండి, దేవునికి వాక్యంలో దేవుడు మాట్లాడే విధానం చూడండి. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది తెలుసా? అసలు దేవుడు ఆది నుంచి కూడా, అప్పటి నుంచి కూడా దేవుడు 3 విధాలుగా మాట్లాడాడు. స్వప్నము ద్వారా, తర్వాత ముందు ప్రవక్తల ద్వారా, స్వప్నము ద్వారా, 3వది ఉరీము తుమ్మిము ద్వారా. ఈ 3 లైన్గా ప్రవక్త చెప్పాడు. మీరు వెనక ముందు ఎట్లా వేసుకున్నా కానీ 3 కార్యాలు అవన్నీ. ప్రభునామమున మహిమ కలుగాక. ద ఫస్ట్ వాస్ ద ప్రాఫిట్, ద సెకండ్ వాస్ ఏ డ్రీమ్, ద థర్డ్ వాస్ ద ఉరీము ఆఫ్ ద తుమ్మిము అన్నాడు. ఈ 3 చాలా ముఖ్యమైనవండి. దేవుడు ఎలా మాట్లాడతాడంటే, చాలామంది అంటారు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా పక్క వచ్చాడు, కుడిపక్క వచ్చాడు, కుడిపక్క వస్తుంటే ఎడమక్క రమ్మన్నాను, బోరు కొట్టింది, దేవుడు వద్దంటే నాతో మాట్లాడేస్తున్నాడు అని జనాలు చెప్తూ ఉంటారు. మనం వింటామండి. నిజంగా మనకు అనిపిస్తుంది, దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడా, నాతో ఎందుకు మాట్లాడలేదు అనిపిస్తుంది మనకి. అక్కడ కొంచెం స్వార్థం వచ్చేది మనకి. నేను బాగానే బచ్చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మరి ఇలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతుంటే నాతో మాట్లాడలేదని చెప్పి ఒక చిన్న అనుమానం అనేది మనిషికి స్టార్ట్ అవుద్ది, ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అలాగ ఉంటాయి. వాళ్ళు చెప్పే మాటలు కోటలు దాటేస్తాయండి. ఎవరు ఏం చెప్పినా కొలమానం బైబిల్ అనే విషయం మాత్రము చిన్న సంగమా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏం చెప్పినా సరే, ఎంత ప్రసంగుడు చెప్పినా సరే, ఆఖరి ప్రావిడు చెప్పినా సరే, ప్రవక్త మాట చెప్పి 7 ముద్రలు 7 సంఖ్యల ప్రవక్త అంటాడు, నా వర్తమానం బైబిల్కి సరిపోకపోతే తీసి పడేయమన్నాడండి ఆయన. నా వర్తమానం బైబిల్కి సరిపోతే తీసి పడేయమని చెప్పాడండి. నా ప్రత్యక్షత బైబిల్కి బయటకు లేదు కానీ అది బైబిల్లోంచి ఉందని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇలాంటి సమయంలో దేవుడు మాట్లాడే విధానం ఎప్పుడు కూడా ప్రవక్త ద్వారా. ఫస్ట్ ఒకవేళ ప్రవక్త లేడనుకోండి, తర్వాత స్వప్నము ద్వారా మాట్లాడతాడు. స్వప్నం కూడా కనడానికి కూడా యోగ్యులైన వారు లేరనుకోండి, దర్శనములు స్వప్నములు కనేటువంటి వారు, అంటే అందరికీ కలర్ రావండి, ఏవో పెచ్చ కళలు వస్తాయి కానీ సరి కళలు మాత్రం రావు. అందరూ యోసేపులు కాదండి. బైబిల్లో యోసేపుకి వచ్చిన కళలు మిగతా వాళ్ళకి రాలే. అర్థమైందండి? యాకోబుకి వచ్చిన కళలు మిగతా వాళ్ళకి రాలే. అబ్రహాం కూడా కళలు వచ్చాయి, తెలిసే మీకు, కళలు వచ్చాయి. అలాగే మన ప్రవక్త కూడా కళలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి. అసలే కళలు దర్శనాలు రెండింటికి తేడా చెప్పాడు ప్రవక్త. కళలు అనేవి సగం నిద్రలో ఉండేవి,
సగం నిద్రలో, నిద్ర పట్టక అటు ఇటు ఊగుతున్న సమయంలో, అటు పూర్తి నిద్ర కాకుండా పూర్తిగా మెలుగు కాకుండా అనేటువంటి సమయంలో కళ్ళు అంటండి. నేను చెప్పలే, ప్రవక్త అంటున్నాడు. నేను అలాగే నమ్ముతానండి. దాని ఎక్స్ప్లెనేషన్ ఎవరిచ్చినా అనవసరం, మనం తీసుకునేది ప్రవక్త ఎక్స్ప్లెనేషన్ అని. దేవునికి స్తుతి కలుగాక. రెండో, దర్శనం అనేది మనిషి సజీవుడిగా ఉండి నిద్రపోకుండా మెలకుగా ఉండి, అది ప్రార్థనలోనో లేకపోతే మెలకుగా ఉండటమో అలా చూస్తుండగానే అక్కడ ఏదో కనిపించడం అండి. దట్ ఈస్ ద విజన్. అదొకటి విజన్ అండి, దర్శనం. అందుకే కళలు వేరు, దర్శనం వేరండి. అయితే దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా కూడా మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. నేను కొంచెం అలా పైనుంచి చెప్పుకుంటూ వస్తాను పేర, అక్కడికి వద్దాం మనం. నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండంలో ఒక కార్యం ఉంటుంది. నిర్గమాకాండం, సంఖ్యాకాండం అనుకుంటున్నాను పేర, అది కూడా చూస్తాను. సంఖ్యాకాండం, క్షమించండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూడండి. ఈ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే మీద మిరియాము అహరోను సగినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. 6వ వచనం నుంచి, వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిస్తానంటున్నాడు. అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఒకవేళ మీలో ప్రవక్త ఉంటే ఆ ప్రవక్తకి ఖచ్చితంగా దర్శనమిస్తాడట. దర్శనం అంటే ఇలా ప్రత్యక్షపరచబడి నీకేం కావాలి వరము, అదిగా దర్శనం అంటే. ప్రత్యక్షపరచబడుట. దేవునికి స్తోత్రం కలగాక. దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు అంటే, దేవుని యొక్క దర్శనం వచ్చిందంటే ఆ వ్యక్తి దేవుడు ఒక్కడ, ఇద్దరు, ముగ్గురు అనేది పూర్తిగా తెలియపరచబడితే ఆ దర్శనం అండి. దర్శనం వచ్చింది కానీ చాలామందికి దైవత్వం తెలియలే. అది ఇంకా నాకు దర్శనం వచ్చింది, కళ వచ్చింది, నాకు ముగ్గురు దేవుళ్ళు వచ్చారు, నాకు ముగ్గురు దేవుళ్ళు నమ్ముతున్నాను. ఎంతమందికి కళ్ళు వస్తే దర్శనం వస్తాయి కానీ బాప్తిసం నంబరు. కళ్ళ దర్శనం వస్తుంది, దేవుడు ముగ్గురు ఒక్కడో తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, మొట్టమొదట దర్శనం ఇస్తేనట్టండి, అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడుదును. కళ్ళ ద్వారా మాట్లాడేవాడు, దర్శనం ద్వారా మాట్లాడేవాడు కనిపిస్తున్నాడు అండి. అలాగే ప్రవక్త ద్వారా మాట్లాడే ఒక సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రకటన చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము వద్దాం. 20వ అధ్యాయంకి వద్దాం. 20వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి 18. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, బోర ధ్వనియు ఆ పర్వత ధూపము గురించి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషే తిట్లనిది, నీవు మాతో మాట్లాడము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదాము. అక్కడ వారు కోరుకున్నారు ప్రవక్త ద్వారా మాట్లాడు అని. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడడం ప్రారంభించాడండి. ఇక్కడ కోరుకున్నాడో లేదో ఇంకో చోట వాక్యం కూడా చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం అండి. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము 15వ వచనం. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావుకున్నట్లు, ఇందాక మనం చదువుకున్న నిర్గమాకాండములో దానికి సంబంధించిన అనుసంధ వాక్యం అండి ఇది. అనుసంధ వాక్యం. నా దేవుడిని యెహోవా స్వరము నాకు వినబడుకునుగాక. నువ్వు మాట్లాడు మోషే, దేవుడు మాట్లాడొద్దు, దేవుడు మాట్లాడితే చచ్చిపోతాము, నువ్వే మాట్లాడని చెప్పి అన్న దాన్ని ఇక్కడ మోషే ఒకసారి జ్ఞాపం చేస్తాడు వారికి. అయ్యా మీరు అలా కోరుకున్నారు ఆ రోజు అని చెప్తూ ఏంటంటే, నా దేవుడు యెహోవా స్వరము నాకు వినబడును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన మాటలన్నిటిని చొప్పున నీ దేవుడిని యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరులు కొన్ని కొరకు పుట్టించును, ఆయన మాట వినవలను. అంటే నువ్వేం కోరుకున్నావు? డైరెక్ట్గా దేవుడు మాట్లాడి చచ్చిపోతాం కాబట్టి, అయ్యా మోషే నువ్వు నిలబడు, దేవుడిని చెప్తే నువ్వు చెప్పు, మీ మాట వింటామన్నారండి. ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడే విధానం, ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడే విధానం. వారే కోరుకున్నారు నువ్వు మాట్లాడని, కానీ పుట్టుకతో ఆయన ప్రవక్తే. తల్లి గర్భం పుట్టి మొదలుకొని ఇరిమి ఎలాగైతే ప్రవక్తకున్నాడో ఆయన ప్రవక్తే. ప్రవక్త అనే ఆ కార్యాలయం చూడండి. ప్రవక్త అనే కార్యాలయంలో దేవుడు ప్రవక్త ద్వారా వారితో మాట్లాడినప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలంటే ఆయన మాట వినవలెను అన్నాడు. ఇక్కడ ప్రవక్త అంటే యేసుక్రీస్తుకి వర్తిస్తుంది, రాబోయే ప్రవక్తలకి వర్తిస్తుంది, గతించిన ప్రవక్తలు కూడా వర్తిస్తుందండి. కాబట్టి దేవుడు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడతాడండి. వింటున్నారా?
దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగాక. కాబట్టి ప్రవక్త ద్వారా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, దర్శనం కాల ద్వారా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, ఉరీము తిమ్ముము ద్వారా కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడే విధానము 3 విధాలుగా వస్తుందండి. దేవుడు 3 విధాలుగా మాట్లాడతాడు. లేక దేవుని యొద్ద నుండి విషయాలు తెలుసుకోవడానికి మనిషికి 3 మార్గాలు ఉన్నాయండి. ఇప్పుడు మనము సమూయేలు యొద్దకు వచ్చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము చూడండి, 28వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఈ 28వ అధ్యాయంలో అంతకుముందే సమూయేలు చనిపోయాడు. సమూయేలు రెస్ట్లో ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు. దేవుని ప్రవక్తలు నిద్రిస్తే నేను అర్థము వారు విశ్రాంతిలో ఉన్నారండి. అంతే మాత్రం కాదు, దేవుని పరిశుద్ధులు ఎవరైనా కూడా నిద్రిస్తే వారు ఎక్కడున్నారంటే వారు నిద్రలో ఉన్నారన్నమాట అండి. లోకానికి వారు లేరు, లోకానికి వారు ఎవరో తెలియదు. లోకం దృష్టిలో వారు మరణించారు. కుటుంబ దృష్టిలో, లోకం దృష్టిలో, బంధువుల దృష్టిలో, చుట్టూన నేబర్స్ వారి ద్వారా ఆయన మరణించాడు. కానీ దేవుడు మాత్రము దాన్ని మరణంగా పరిగణించట్లేదు, నిద్రగా పరిగణిస్తున్నాడు. లాజరు మరణించలేదు కానీ నిద్రిస్తున్నాడు. తబిత చనిపోలేదు కానీ ఆమె నిద్రిస్తున్నది. అవునండి, ఇవన్నీ చూస్తే ఆయన ప్రజలు యెహోవా దేవుడి గల జనులు ధనులు కదా. యెహోవా ప్రజలు చనిపోతే ఆ యొక్క మరణము దేవుడు చాలా ఉత్తమంగా తీసుకుంటున్నాడండి. నీతిగా మారుమనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఈ కాల వాక్యములో సాగుతున్న పరిశుద్ధులు నిద్రించినప్పుడు దేవుడు ఆ మరణాన్ని చాలా గౌరవిస్తున్నాడండి. రెస్పెక్ట్ ద డెత్, దానికి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాడు దానికి అండి. ఇంకా ప్రవర్తన్నాడు, ఆ పరిశుద్ధులు చనిపోయినప్పుడు అండి సమాధి కార్యక్రమం అయిపోద్ది కదా. చనిపోయిన తర్వాత ఆ ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది, పరదేశికి వెళ్ళిపోతుంది. ప్రవర్తనుడు పరదేశంలో వారు అందరూ లేచి నిలబడతారట. పరదేశంలో అందరూ లేచి నిలబడి స్వాగతం పలుకుతారట. వెల్కమ్ టు ప్యారడైస్ అని చెప్తారట అండి. లోపలికి ప్రవేశించము అంటారట అండి. అంత గొప్ప ఆహ్వానం ఉందండి. ఇక్కడ ఎవడు పట్టించుకోడు మనల్ని, ఇక్కడ ఎవడు మనం పట్టించుకోడు, మన ముఖం చూడు, తిన్నవా తాగు అడగడేవాడు, మన జోలికి రాడు అండి. ఆశ్రయ ఏమండి, కాస్త బాగున్నామంటే పొల్లెట్టేసి మొత్తం సంసారాలు, కుటుంబాలు పగలబెట్టే, సంఘాలు తగలబెట్టేసే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు దాకా కుటుంబాలు అనుకున్నాం, సంఘాలు కూడా తగలబెడుతున్నారండి వీళ్ళు. ఇలా రకరకాలు చేసేస్తున్నారన్నమాట అండి. కానీ ఎలాగైనా సరే ఈ సఫర్లోంచి వాళ్ళు చనిపోయిన పరిశుద్ధులు అక్కడ మాత్రము వాళ్ళందరూ గొప్ప స్వాగతం పలుకుతున్నారంట అండి. ఇక్కడ ఒక మినిస్ట్రీకి ఆ పొజిషన్ ఉంటుంది, గొప్పవారికి ఇక్కడ అలాంటిది ఉంటుంది. కానీ సామాన్యుడు, ఒక పేదవారు ఎవరైనా చనిపోతే దేవుని దృష్టిలో పరిశుద్ధులు వారు ఆ ఆత్మ వచ్చినప్పుడు మొత్తం పరలోకంలో వారందరూ లేచి నిలబడతారంటండి. ఎంత గొప్ప ఆహ్వానం ఉందండి. ఇక్కడ లేనిది అక్కడ పొందుకోబోతున్నాం. కాబట్టి నా ప్రియమిత్రులారా, మరణం అనేది ఈరోజు ప్రవక్త అన్నాడు, మరణం క్రైస్తవుడికి పెద్ద ఏమీ రిస్క్ కాదు, పెద్ద ఇబ్బంది కాదండి. మరణం అంటే నిద్రలోకి వెళ్ళిపోయామండి, నిద్రిస్తున్నాం, ఆయన వచ్చినప్పుడు లేపుతాడన్నమాట అండి. కాబట్టి ఇక్కడ వారందరూ విశ్రాంతికి వెళ్ళిపోతున్నారు. అలాగే సమూయేలు కూడా తన పని ముగించుకొని విశ్రాంతికి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. సమూయేలు ఉన్నప్పుడల్లా సౌలుకి వర్తమానం వెళ్ళేది. దేవుడు ఎక్కడ పని చేస్తున్నాడో, ఎక్కడ యుద్ధానికి వద్దంటున్నాడో, ఈ సమయంలో యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పడం, ఈ సమయంలో అక్కడ మాట వేశారు జాగ్రత్త అని చెప్పడం, ఈ కార్యాలన్నీ కూడా శత్రువులక ప్రతి అనువరుణ, ప్రతి కార్యాన్ని, ప్రతి విషయాన్ని కూడా దేవుడు ప్రవక్త ద్వారా వారికి చెప్పేస్తున్నాడండి. వారు జాగ్రత్త పడిపోతున్నారు. ఈ సందర్భంలో మీరు చూస్తుంటే సిరియా జనుల కోసం ఆలోచిస్తే, సిరియా జనులందరూ కూడా యుద్ధములో వారు మాట వేసినప్పుడు దేవుడైన గొప్ప యెహోవా ఎలీషా ద్వారా వారికి వర్తమానం పంపించేవాడు. ఎలీషా గదిలో ఉండేవాడు, దేవుడు ఎలీషాకి బయలుపరిచేవాడు. ఏమనంటే, పలానా చోట సిరియా జనులు ఇశ్రాయేలు కొరకు మాట వేసిరి, కాబట్టి ఆ మార్గమున పోవద్దు, ఇప్పుడు యుద్ధంకి వెళ్ళే సమయం కాదు, వారు పలానా చోట కాచి లోయలో ఉన్నారు, మీరు వెళ్ళి ఇప్పుడే వారి మీద పడండి అని దేవుడు చెప్పినప్పుడల్లా ఎలీషా అనేవాడు, గెహాజీ, ఎలీషా కూడా వెళ్ళేవాడు కాదండి, గెహాజీ దేవుడు చెప్తున్నాడు పలానా చోట ఆ సౌలు చెప్పపో, లేకపోతే ఆ రాజుకు చెప్పపో, ఏమని పలానా చోట మాట వేశారు, ఇప్పుడు వెళ్ళొద్దు, లేదా పలానా చోట ఉన్నారు, వెళ్ళి వాళ్ళ మీద పడి హతమార్చమని చెప్తున్నాడు అనేవాడు. ఇలా అలాగే వెళ్ళేవారు, హతమార్చేవారు. ఇలా స్త్రీయ జనులు ఇశ్రాయేలుకి తెలియకుండా మాట వేసిన కార్యాన్ని ఎలా తెలుస్తుందో తెలియక ఇశ్రాయేల్ రాజుకే ఒక ఆలోచన వచ్చేసిందండి.
మనలో ఎవడైనా కనుక ఆ రాజుకి తెలియజేస్తున్నాడా? ఎవరు? సిరియా జనులోంచి, సిరియా సైన్యంలోంచి ఎవడన్నా వెళ్ళి ఇశ్రాయేల్ రాజుకి తెలియజేస్తున్నాడా ఏమిటి? ఎలా చక్కబెట్టేసుకుంటున్నాడు ఆయన ఇల్లును, ఎలా చక్కబెట్టేసుకుంటున్నాడు సైన్యాన్ని, మాటి వేసామని అతనికి ఎలా తెలుసు? మనకు తప్ప ఎవరికి తెలియదు. ఎవడు చెప్తున్నాడు ఇక్కడ అని అందరూ అడుగుతుంటే అప్పుడు సిరియా రాజు అడిగగా దాంట్లో వాడు అన్నాడు, అయ్యా ఇక్కడ ఎవ్వడూ లేడు నీకు విరోధంగా, కానీ ఒకడు మాత్రము ఎలీషా అని ఒకడు ఉన్నాడు, దేవుడు అతనితో మాట్లాడతాడు, ఎక్కడ ఉన్నా సరే బయలుపరుస్తాడు. కాబట్టి అతని ద్వారానే విషయాలు రాజుకు వెళ్తున్నాయి, కాబట్టి రాజు చక్కబెట్టుకుంటున్నాడు అయ్యా అన్నారు. అర్థమైంది పిల్లారా? అప్పుడు తీసుకొచ్చామని చెప్పాడండి. గొప్ప సైన్యం అప్పుడు వచ్చారండి. తెలియజేస్తానని చెప్పేసి ఇతను బంధించైతే ముందు ఇతను లోకల్లో పడేస్తే, ఇతను తీసుకెళ్ళి లాకప్లో పడేస్తే సమాచారం వెళ్తాం అని చెప్పేసి ఆలోచనతో పడదామని వచ్చాడండి. సైన్యంతో వచ్చాడు. కానీ దేవుడు ఎలీషా అనే గొప్ప ప్రవక్త చుట్టూ సిరియా సైన్యాధిపతి కన్నా గొప్ప సైన్యము ఆయన చుట్టూ ఉంచాడండి. దేవుళ్ళు మనం కరెక్ట్గా ఉంటే మన చుట్టూ ఆ సైన్యం ఉండదంటారా? ఉంటుంది సార్, నమ్మండి. మన దేవుళ్ళు కరెక్ట్గా ఉంటే ఎలీషా చుట్టూ ఉన్న ఆ సైన్యమే, అవే గుర్రపు రౌతులు, అవే గొప్ప సైన్య రౌతులు కరెక్ట్గా ఉంటే, మనం యథార్థంగా ఎవరికీ హాని చేయకుండా నీతిగా నీ మట్టుకు నువ్వు బతుకుతూ, ఒకడు భారంగా ఉండకుండా, ఇబ్బంది లేకుండా, ఒకటి సొమ్ము ఆశించకుండా నీతిగా యథార్థంగా జీవిస్తే ఖచ్చితంగా ఒంటరి సమయంలో ఎలీషాకు తొడుగున్న దేవుడు గొప్ప సైన్యాన్ని పంపిస్తాడండి. కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు అని చెప్తున్నాను ఈ విషయంలో. అలాంటి కేర్ తీసుకునేవాడు ఒక ఆయన మనకున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి సౌలుకి 10 సార్లు వెళ్ళి సమాచారం వల్ల చక్కబెట్టుకునేవాడు. కానీ ఇప్పుడు సమూయేలు నిద్రించాడు, చనిపోయాడు. ఆయన చాలా రోజులు అయిపోయింది, చాలా ప్రయత్నం చేశాడు అతడు. సౌలు, దేవుడు నాతో మాట్లాడలేదు, స్వప్నాల ద్వారా, ఉరీము తిమ్మము ద్వారా, మరి ప్రవక్త లేడు రంగం మీద, ప్రవక్త అయినప్పుడు చనిపోయాడు. సమూయేలు చనిపోయాడు, చాలా రోజులు అయిపోయింది, కళలు లేవు, దర్శనాలు లేవు, తర్వాత ఇంకా ఉరీము తిమ్మములు లేవు, ఏ కథలకి లేవండి. ఇక సౌలుకి మహాభయం పట్టుకుంది. ఎందుకంటే గుడ్డివాడు మీదకి వచ్చేసినప్పుడు వాడు ఎలా కళ్ళు కనిపించకుండా కంగారు పడతాడో, ఇప్పుడు సౌలు కూడా ఒకలాంటి పరిస్థితి, ఆత్మీయ గుడితనం వచ్చేసింది అతనికి. అతడు గ్రహించేశాడు, ఒక మాట గమనించాడు. అక్కడ చదివిన మాటలు మనం చూస్తాం. దేవుడు 15 వచనంలో దేవుడు నన్ను ఎడబాసి, అది గ్రహించగలిగాడు. ముందు దేవుడు నన్ను ఎడబాసేశాడు అని గ్రహించగలిగాడు. ఎప్పుడు తెలుసా? అంతకుముందు చాలా ప్రయత్నం చేశాడు. ఏ ప్రయత్నం చేసినా దేవుని యొద్ద నుంచి వర్తమానం అతనికి రాలేదండి. దేవుని యొద్ద నుంచి వర్తమానము రాలేదు అతనికి. ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రయత్నం చేసినా అతనికి దేవుని యొద్ద నుంచి ఏ సమాచారము రాలేదండి. ఆఖరికి ఎలా తయారైపడండి అతడు? ఏ దేశం నుండి అయితే చిల్లంగి కనిపెట్టేవారు కర్ణపెచ్చని తోసేశాడో, వెళ్ళగొట్టాడో, మారువేషం వేసుకొని తెలుసుకోవడం కోసము అంత దిగసరిపోయాడండి. అసలు దేవుడు ఎందుకు సౌలుని ఎడబాసాడు అది చెప్తాను పైన. ఫస్ట్ సౌలు, అర్థమైందండి? ఫస్ట్ సౌలు అమాలేకుల విషయంలో తప్పు చేశాడండి. అంటే తప్పు అంటే అర్థం దేవుడు చెప్పిన ప్రకారంగా అతడు చేయలేదండి. అది ఆ దేశంలో అమాలేకుల్ని పూర్తిగా నిర్మూలపరచండి, ఏది తీసుకురావద్దు, ప్రతిదాన్ని, పిల్లల్నేమి, పెద్దలనేమి, జంతువులనేమి, రాజునేమి, మొత్తం అంతా కూడా స్మాష్ చేయని చెప్పాడు. కానీ సౌలు సమూయేలు ఏం చెప్పాడంటే పూర్తిగా నిర్మూలపరచుమని చెప్పేదాన్ని పెడచెవిపెట్టాడండి. పెద్దగా అంత తీసుకోలే. ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానాన్ని పెద్దగా తీసుకోకపోతే సమస్యలు వస్తాయి. గుర్తుపెట్టుకుని పోయారా? ప్రవక్త వర్తమానాన్ని పెద్దగా తీసుకోవాలి. టేక్ ఇట్ ఈజీ కాదు. వర్తమానం అంటే సీరియస్ తీసుకోవాలి, ప్రతిదీ తీసుకోవాలి, ప్రతి లైన్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే శ్రమలు ఎంటాడుతాయిపోయారా? సౌలు ఇలాంటి పరిస్థితి కారణం తెలుసా? మొట్టమొదట ఆ అమాలేకుల విషయంలో ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానాన్ని పూర్తిగా నమ్మలేదండి అతడు. ఈరోజు మన ప్రవక్త వచ్చిన వర్తమానాన్ని పూర్తిగా నమ్మకపోతే శ్రమలు, శోధనలు, కష్టాలు, అంటే వాక్య నిమిత్తం వచ్చే కష్టాలు వేరు, నేను చెప్పే ఈ కష్టాలు దేవుడి నుంచి ఎడబాస్తున్నప్పుడు వచ్చే శ్రమలండి. 2 రకాల శ్రమలు ఉన్నాయండి. దేవుళ్ళలో ఉండే శ్రమల కష్టాలు, శుద్ధ సువర్ణగా ప్రకాశించే కష్టములు అవన్నీ కూడా. కానీ దేవునికి బయటికి వెళ్ళిపోతే కష్టాలు ఏంటంటే తప్పిన తప్పు వేసుకుంటూ పోయేదన్నమాట అండి. ఇక అతను మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు,
సహవాసం ఉండదు, ఇక మనిషి అలా అలా కొట్టుకుపోతామంటాడు. ఇప్పుడు ఇతడు ఫస్ట్ దేవుని ఒక వర్తమానాన్ని 100% నమ్మలేదు. అవ్వ ఎలా నమ్మలేదో ఇతడు కూడా నమ్మలేదండి. పెడచో పెట్టి ఆ రాజుని కొన్ని క్రొవిని తీసుకొచ్చాడు. దేవుడు సమూయేలుకి బయలుపరిచాడు. అతడు నీ మాట వినలేదు, లేక నా మాట దేవుడు ఏం చెప్పాడు చూడండి, అక్కడ ఉంది బైబిల్లో పేరు. ఇదే అధ్యాయంలో మనం వెనక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. 15కి వెళ్ళాలి మనం. 15 15 దేవుడు ఏం చెప్పాడు చూడండి పేర. మూడవ వచనం అమ్మ. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులున్నాయి, గొర్రెలున్నాయి, ఒంటెలు కూడా, గార్ధబొమ్మలు కూడా అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాడు. నిర్మూలం అంటే కనపడకుండా, అక్కడ ఎద్దులు, గాడిదలు, గుర్రాలు ఏమి కనిపించకూడదు, మొత్తం స్మాశమయ్యాడు. ఇంకో చిన్న ప్రశ్న, అసలు ఎందుకు చెప్పమన్నాడండి వాళ్ళని? ఎంత మూర్ఖుడి దేవుడు, ఎంత దుర్మార్గుడి దేవుడా! ఎందుకు చెప్పమన్నాడు వాళ్ళని అసలే? ఆయన దేవుడు మనసు పెట్టుకున్నాడండోయ్. వారిని ఎందుకు చెప్పమన్నాడో కారణం పై వచనంలో ఉందండి. 2వ వచనంలో సైన్యములుగా యెహోవా సెలవిచ్చినేమనగా, గమనించండి, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది ఇశ్రాయేలు మర్చిపోయారు, కానీ ఆయన మర్చిపోలేదండి. సంఘం మర్చిపోయింది, ప్రధాన కాపరి మర్చిపోలేదండి. ఈ అమాలేకులు ఏం చేశారో చెప్తున్నాడు. నాకు జ్ఞాపకమే, వారు ఇశ్రాయేలందరూ ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. అది దానికి కారణమండి. ఇశ్రాయేల్ అందరూ పోగయి, ఇశ్రాయేల్ మీదకి అమాలేకులందరూ పోగయి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, అసలు ఇశ్రాయేల్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐగుప్తుల నుంచి తమ దేశానికి వెళ్ళిపోతున్న సమయంలో వీళ్ళు అడ్డుపడి ఎవరు? అమాలేకులు వారి విరోధులుగా మార్చబడ్డారండి. మార్గములో పోతున్న వారికి అమాలేకులు అడ్డుగా నిలబడ్డారని దేవుడండి మొత్తం చెప్పమన్నాడండి. అంటే ఎప్పుడో జరిగిపోయిన దాన్ని నాకు జ్ఞాపకం ఉందంటున్నాడండి. మనం మర్చిపోతాం, మన యథార్థంగా ఉండి మనం మర్చిపోతాం, ఎందుకు లేని క్షమించేస్తాం, ఊడుకుంటాం. కానీ దేవుడు సంఘానికి చేసింది మర్చిపోడండోయ్. గుర్తుపెట్టుకోండి పేరా, సంఘానికి చేసింది దేవుడు మర్చిపోడు. ఇశ్రాయేల్ ప్రజలు దారిలో వారు మార్గంలో బచ్చేసుకుపోతున్నారు, పాటలు పాడుకుంటూ మందాసం మోసుకుంటూ, వారికి ఒక గమ్యం ఉంది. ఎక్కడ పోతున్నారు? పరదేశికి. లేకపోతే ఎక్కడ పోతున్నారు? వాళ్ళు వాగ్దాన దేశం పోతున్నారు. వారు మార్గంలో పోతున్న వారిని వీళ్ళు డిస్టర్బ్ చేశారండి. వీళ్ళు విరోధులుగా మార్చబడ్డారు, వీళ్ళు చాలా బాధ పెట్టారు వాళ్ళని. అందుకే తిన్నంగా పోతున్న ఆ బత్తి చేసిన జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు. వారి కన్నుగుడ్డు ముడితే నన్ను ముట్టినట్టు చెప్పాడు దేవుడు. అయినా వీళ్ళు వినలేదండి, అయినా వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేశారు. అందుకే దేవుడు వారు వేశాడు, కనికరించకుండా చేశానండి. ఏమండి, కనికరగల దేవుడు ఇక్కడ ఎందుకు కనికరించొద్దని తెలుసా అండి? కేవలం తన ప్రజల విషయంలో విరోధులుగా ఉన్నందుకే దేవుడు ప్రజలు మర్చిపోయినా, సమాజం మర్చిపోయినా దేవుడు జ్ఞాపించుకున్నాడండి. ఆయన జ్ఞాపశక్తి చాలా ఎక్కువ కదా. ఎస్, చాలా ఎక్కువ. తరాలు గతించిన, యుగాలు గతించిన జ్ఞాపకం పెట్టుకుంటాడు పేరు ఆయన. తెలుసా, సంఘాన్ని పాడు చేసిన వాడు దేవుడు పాడు చేయను అన్నాడండి. అందుకే మనం దేన్నన్నా పాడు చేయండి, సంఘం అసలు పాడు చేయకండి. సంఘానికి వచ్చేవారిని చెడగొట్టకండి. సంఘం వచ్చేవారిని నానా రకాలు చెప్పి ఎప్పుడు కూడా సంఘం నుంచి నీ వలన ఏ రూపంలో కూడా సంఘం బయటికి వెళ్ళిపోకూడదండి. కానీ ఒక్క విషయంలో వెళ్ళిపోవచ్చు, వాక్యం తప్పు అయితే, వాక్యం తప్పుడు బోధ అయితే మాత్రమే వెళ్ళిపోవచ్చు అండి. తప్పుడు బోధ కాకపోతే ఎన్ని తప్పులు బలహీనతలు ఉన్నా నువ్వు అక్కడే ఉండాలి చర్చిలో. సాధ్యమంటారా? ఎస్, సాధ్యమేనండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి అమాలేకులను కనికరించుకొని చంపమన్నాడండి. కానీ ఏం చేశాడు చదువుదాం చూడండి. 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చదువుదాం. 12 వచ్చినామండి. ఉదయము సమూయేలు లేచి సౌలు ఎదుర్కొంటూ రాకపోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచికమైన శిలను నిలిపి సౌలు ఏం చేశాడండి? పెద్ద యుద్ధం చేశాను నేను, ఉద్ధరించేశాను నేను,
అని జెండా పాతి వెళ్ళిపోయాడంట. జయసూచిగా జెండా పాతి వెళ్ళిపోయాడండి. చూడటానికి అంతా బాగానే ఉంది, కానీ అతనిలో తప్పు ఉంది. జయసూచిక అయితే చూడ అక్కడ అన్నాడు కదా, ఎవరెవరు దీవించేస్తున్నారండి? అసలు ఎవరు దీవించాలి తెలుసా? బైబిల్ ప్రకారంగా ముందు ప్రవక్త దీవించాలి. ఈయన ప్రవక్తను దీవించేస్తున్నాడండి. అసలు రాజుని ఎవరు దీవిస్తారు తెలుసా మీకు? ప్రవక్త దీవించాలండి, రాజు దీవించకూడదు. ప్రవక్త దీవించిన తర్వాత అప్పుడు రాజు అనాలి, అలాగనే దేవుడిని దీవించను కాక అని చెప్పాలి. అలవాట్లో కంగారులో పొరపాటు చూడండి. ఈయన ఉద్రేకంగా ఉన్నాడు ప్రెసిడెంట్, యుద్ధం చేసేసాను, జెండా పదేశాను, యెహోవా వాక్యం అంతా నెరవేర్చేసాను తనకు తానే చెప్పేసుకుంటున్నాడండి. ఇలా సంఘాలు చాలామంది ఈ టైప్ ఉంటారండి. వాళ్ళకి వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళకి వాళ్ళే నీతిమంతులు, వాళ్ళకి వాళ్ళే జయసూచిగా జెండా పదేసుకుంటారండి వాళ్ళు. కానీ ఎప్పుడూ ఆ విధమైన భక్తులకు రాకుండా పోయారా? చదువుదాం. సమూయేలు అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడ బాబు అని అడిగాడు. అందుకు చూడండి, అందుకు సౌలు అమాలేకుల ఎదురు నుండి జనులు వీటిని తీసుకొచ్చిరి. నీ దేవుడు యెహోవా బలి అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లను మంచివాడిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని అక్కడ ఉండనిచ్చిరి అన్నమాట. అక్కడ చూడండి, నేనైతే అక్కడ అనడ చేసుకున్నాను ఉండనిచ్చిరని. ఇక్కడ చూస్తే ఉంచొద్దన్నాడు. 15:3 ఉంచొద్దన్నాడండి. బొత్తిగా నిర్మూలం చేయమన్నాడు. వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలం చేయండి, బొత్తిగా పాడు చేయడన్నాడు. పైగా గార్ధమమ్మలు, అక్కడ గుర్రములు, ఒంటెలని అక్కడ పేర్లు కూడా చెప్పాడండి. అక్కడ దేవుడు చెప్పిన దాంట్లో పరిపూర్ణత ఉంది. కానీ ఇతను సరిగా వెళ్ళదు, దాన్ని విన్నా సరిగా దాన్ని పెద్దగా పట్టించుకోలేదండి. వర్తమానం కూడా చాలామంది వింటారు కానీ సీరియస్గా తీసుకోరండి. కానీ ఇతడు కూడా సీరియస్గా తీసుకోలేదు. ప్రవర్తనాడు ఇతను అవిశ్వాస సూచనగా ఉన్నాడండి. ఇతడు విశ్వాసకి సీరియస్ వాక్యం ఇప్పుడు కూడా చాలా కేర్గా తీసుకుంటాడు, జాగ్రత్తగా తీసుకుంటాడు. అవిశ్వాసి కేర్లెస్గా ఉంటాడు. పేరా ఇతడు కూడా అలాగే ఉన్నాడు. పైగా ఇతడు ఎలా ఫీల్ అవుతాడంటే నేను మొత్తం నెరవేర్చేశానని ఫీల్ అవుతున్నాడండి. చూద్దాం 16. సమూయేలు నీవు మాట్లాడట అసలు నువ్వు మాట్లాడే పని లేదు, అసలు మాట్లాడగలను డైరెక్ట్గా. అప్పుడేమన్నాడు మళ్ళా, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేత్తును, వినమని సౌలుతో చెప్పగా. చూసారా ఎంత బాగుందో నిర్ణయం చూడండి. ఇక్కడ ఎలా ఉందో తెలుసా అండి? అసలే యెహోవా నాకు చెప్పినదంతా నెరవేర్చేశాను అంటున్నాడు అతను. జెండా పాదేశాను అంటున్నాడు. అమాలేకులో కొన్ని మాటలు ఉంచాను, అది దేవునికే అంటున్నాడు. కానీ దేవుడు చెప్పింది చూడండి, చాలా స్పష్టంగా చెప్పాడు. రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుము సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇది ఈ స్థితిలో ఉండగా దేవుడిని చేశాడు, రాజుగా చేశాడు చెప్పి గతాన్ని జ్ఞాపం చేశాడండి. తర్వాత 20 చూడండి, 20 అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని. ఎంత చెప్పినా కుక్కతో వంకరండి. ఇక్కడ మీరు ఆ వాక్యాలు గమనించండి. గత జీవితం నీ స్థితి ఇదిరా బాబు అని చెప్పాడు. అమాలేకుల్ని మిగిల్చొద్దని చెప్పాడు, నువ్వే మిగిల్చుకొచ్చావు. నువ్వు ఏ స్థితిలో ఉండగా పిలబడ్డావు తెలుసా? నీ గతమేంటి తెలుసా? నీ జీవితమేంటి తెలుసా? నీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? నీ అన్ని జ్ఞాపం చేశాడు. అప్పుడు కూడా పశ్చాత్తాపడలే అతడు. ఒక ప్రవక్త ఉత్తమం అనమాట అది. దేవుడు ప్రవక్త మాట్లాడినప్పుడు ఎంత సీరియస్ తీసుకోవాలి దాన్ని. అతను చాలా ఏమన్నాడు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజు అగగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని. అంటే ఇతను ఏమంటున్నాడంటే నాకు చేపల పులుసు అంటే ఇష్టం లేదు, చేపలు అంటే ఇష్టం లేదు, పులుసు అంటే ఇష్టం అన్నాడు అనమాట అండి. ఒక మాట చెప్పాలంటే అంటే అమాలేకులను అందరిని చెప్పేశాను, కానీ అమాలేకుల రాజుని కొన్ని క్రొవ్విన ఎద్దుల్ని కొన్ని పశువులు తీసుకొచ్చాడు. అసలు ఏం చెప్పాడు? వర్తమానం ఏంటి? పశువులు కానీ మనుషులు కానీ మిగల్చవద్దు, మొత్తం నిర్మలపరచునేది వర్తమానం ఏంటి? అది సగం వర్తమానం నమ్మితే ఇలాగే ఉంటుంది పేరా. సౌలు సగవర్తమానం నమ్ముతున్నాడు. సగవర్తమానం నమ్మింటే నేను పరిపూర్ణంగా నెరవేర్చేస్తాను అంటున్నాడు. ఎంత చెప్పినా కానీ ఏమన్నాడు, నేను యెహోవా మాట విన్నాను, యెహోవా పంపిన మార్గం పోయాను, అమాలేకుని నిర్మూలపరిచాను, రాజుని తీసుకొచ్చాను, రాజుతో పాటు కొన్ని ఎద్దుల్ని తీసుకొచ్చాను. తను ఏమనుకున్నాడు సార్ అండి, నేను యెహోవా ఆజ్ఞ నెరవేర్చాను అనుకున్నాడు. అతడు నేను బాగానే ఉన్నా అనుకుంటున్నాడు.
ఇలా బాగానే ఉన్నాను అనుకునే వారికి ఒక ప్రవక్త ద్వారా వర్తమానం వస్తుందండి. నువ్వు బాగోలేదు చెప్పడానికి నేను కాదు కానీ డైరెక్ట్గా ప్రవక్త ద్వారా చెప్తాడండి ఆయన. ఏమన్నా తెలుసా అండి, అక్కడ చెప్పుకోవచ్చు చూడండి 20 అయితే గిల్గాల్లో నీ దేవుడిని యెహోవా బలి అర్పించుటకే జనులు శపితమగు గొర్రెల నుండి ఎడ్ల నుండి ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించు. బలి అర్పించకంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు కొన అర్పించకంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పి నువ్వు ఒక శోధన చేసావన్నాడండి. తిరుగుబాటు చేయటయు శోధి చెప్పుటయను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట మా విగ్రహము దేవతలను పూజించటతో సమానం. మూర్ఖంగా ఉండటమే విగ్రహారాధన, మూర్ఖంగా ప్రవర్తించటయే విగ్రహారాధనతో సమానము. తర్వాత ఏంటాడు, తిరుగుబాటు చేయుట సోదు చెప్పుట, తిరుగుబాటు చేసిన సోదు చెప్పిన రెండూ పాపమే అన్నాడండి. నువ్వు అదే చేసావయ్యా అన్నాడు. అర్థమైంది మీకు లేరా? అందుకు నువ్వు ఈ పని చేసినందుకు 24 వచనంలో సౌలు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా, ఇక్కడ చూడండి, సౌలు జనులకు జడిసి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇప్పుడు అర్థమైంది, వర్తమానం వస్తే కానీ అయ్యగారికి బలి వెలకలేదండి. ఈరోజు 7వ దూత వర్తమానం వస్తాయి కానీ చాలామందికి వారి స్థానం ఏమిటో, వాళ్ళ ప్లేస్ ఏమిటో, అప్పుడు దాకా బాగున్నాం, మంచిగున్నాం, పరిశుద్ధులము, బాగా అన్నీ నెరవేర్చేస్తాం అనుకునే వారికి ఒక వర్తమానం సరిగ్గా చూపిస్తుందండి. నువ్వు సరిగా చేయలేదు అని చెప్పగల వర్తమానం ఉందండి. ఆ రోజు సమూయేలు అనుకుంటున్నాం మనం, కానీ ఈరోజు కూడా సమూయేలు వర్తమానం ఉంది అంటున్నాను పేరా. ఆ రోజు సౌలు ఎలాగ ఉన్నాడు, ఈరోజు కూడా సౌలు అంటే చాలామంది ఉన్నారండి, సంఘాల్లో ఉన్నారు పేరు వాళ్ళు. అందుకే వర్తమానము కేర్లెస్గా అనొద్దండి, కేర్ఫుల్గా వినాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా వర్తమానం. అసలే ప్రవక్త ద్వారా ఎందుకు మాట్లాడతాడు దేవుడు? ఎందుకు మాట్లాడతాడు ప్రవక్త అంటే, మనుషులు తప్పిపోయినప్పుడు, రాజు తప్పిపోయినా, సంఘం తప్పిపోయినా, కాపరి తప్పిపోయినా, ఎవరు తప్పిపోయినా దేవుడు ఒక ప్రవక్త ద్వారా బుద్ధి చూపుతాడండి. ప్రవక్తలను దేవుడు ఎప్పుడు పంపిస్తాడంటే రంగం మీదకి తప్పుపోయినప్పుడల్లా పంపించాడని చరిత్ర చెప్తుందండి. సంఘము తప్పుపోయినప్పుడు, సంఘం తొలగిపోయినప్పుడు, సంఘం బానిసత్వం ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపటం, గద్దించటం, మళ్ళీ తిరిగి యెహోవా దేవుడు, యెహోవాగా మొక్కండి, బయలుదేవుడు కాదని బయలుదేవత నుంచి ప్రజలను డైవర్ట్ చేసి యెహోవా వైపు తిప్పడానికే దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడండి. ఒకటి, వాళ్ళు తప్పుడు సిద్ధానికి వెళ్ళిపోయినప్పుడు ఖండించి లాక్కొస్తాడు, లేదా నాయకులు తప్పు చేసినప్పుడు వారికి వర్తమానం పంపిస్తాడండి ఆయన. ఎంత గొప్ప వర్తమానం అండి. అంటే ప్రవక్త ఖచ్చితంగా రాజుకైనా సమాజంకైనా అవసరమే. దేవునికి మహిమ కలుగాక. రాజు దావీదు సైతం తప్పు చేసినప్పుడు దాన్ని సరి చేసింది ప్రవక్తేనండి. చక్కగా చక్కబెట్టేశాడు, తప్పు చేసేసి ఎవరికి కనబడకుండా చక్కబెట్టేశాడు, చద్దేశాడు అన్నీ కూడా. కానీ దేవుడు దాన్ని పైనుంచి చూశాడు కాబట్టి దేవుడికి ప్రవక్త వచ్చి దావీదునికి బుద్ధి చెప్పాడండి. అంటే ఒక ప్రవక్త ద్వారా వచ్చి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడే మాటలు చాలా అవసరం అంటున్నాను నేను. రాజుకే కాదండి, నాకు మీకు మనందరికీ చాలా చాలా ముఖ్యమండి. అందుకే ఇప్పటికీ ప్రవక్త మాట్లాడుచున్నాడు బై ద మెసేజ్, వర్తమానము ద్వారా, పుస్తకాల ద్వారా, ముద్ర ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ప్రవక్త సజీవుడిగా ఉన్నాడు అనగా వాయిస్ ఇంకా సజీవంగా ఉంది. అందుకే దీన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి పేరా. సౌలు దాన్ని వదిలిపెట్టేశాడు. మొదటి తప్పు అండి. రెండో తప్పు కొద్దాం మనం. రెండో తప్పు ఎక్కడ ఉందో చూద్దాం. ఆ పక్క దేవులో కనిపిస్తుంది చూడండి. దేవునికి స్తోత్రం కలుగాక. రెండో తప్పు కొద్దాం. ఆయన చేసిన రెండవ కార్యం 13వ అధ్యాయం వద్దాం. 13వ అధ్యాయం వద్దాం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం వద్దాం. మొదటి తప్పు, రెండు తప్పు చూడండి. రెండో కార్యం ఇక్కడ 13:8 చూద్దాం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి తిరిగిపోవటయు చూచి దాన బలులను సమాధాన బలులను నా వద్దకు తీసుకురని చెప్పి దాన బలి అర్పించాను. ఇక్కడ మొదట 2 వచనాలు గమనిస్తే సమూయేలు లేటుగా వచ్చాడు. రాకపోవటయు, సమూయేలు గిల్గాలకు రావాలి. అసలు సమూయేలు ఎందుకు రావాలి గిల్గాలకి? గిల్గాలలో దహన బలి అర్పించాలి, అదే సమాధాన బలి అర్పించాలి.
సమాధాన బలి అర్పించాలంటే అక్కడ రాజు ఉండాలి, రాజ్యం ఉండాలి, సంఘం ఉండాలి, ప్రాఫిట్ ఉండాలండి. ఇక్కడ ఎవరు లేరంటే ఒక ప్రవక్త లేడు, అందరూ ఉన్నారండి. ఒక ప్రవక్త లేడు, అందరూ ఉన్నారు. ప్రవక్త లేటుగా లేకపోతే రాకపోవటము చూచి జనులు కాస్త ఇక్కడ సహనం కోల్పోయారు. ఆ జనులు ఏ ఉద్దేశంతో వచ్చారో దాన్ని ఆ ప్రవక్త చేయాలనే విషయాన్ని జాగ్రత్త పెట్టుకొని వస్తే వాళ్ళు కాస్త ఓపుకు తగ్గిపోయి ఇక వెళ్ళిపోవడానికి ప్రారంభించారండి. ఈ జనులు వెళ్ళిపోవట చూచి సౌలు ఏం చేశాడు, కంగారుపడి సమూయేలు రావట్లేదు కాబట్టి అదేదో కాస్త నేనే చేసేద్దాం, ఈ లోపు అన్నీ చేసుకో, సమూయేలు వచ్చి నన్ను మెచ్చుకుంటాడు, నాకు ఆలస్యమైంది, రాకపోయినా కానీ ఈ పని చెగబెట్టేస్తావు నువ్వు, వెరీ గుడ్ అని అంటాడు అని వాడే అనేసుకుంటాడు. ఇప్పుడు వాడికాడ అనేసుకోవడమే. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడో, ప్రవక్త ఏం చెప్తున్నాడో ఏం పట్టించుకోడు ఒకడు, వాడు కూడా అనేసుకోవడమే అండి. సెల్ఫ్ పక్కన పెట్టండి సార్. ప్రవక్త ఏమన్నాడు చూడండి, ఎక్కువ భక్తి కన్నా ఎక్కువ సెల్ఫ్ ఎక్కువైపోయింది. నేను 32, 62 సంఘ పెద్దని, ఇవన్నీ నేను ఎప్పటి నుంచి ఉన్నాను తెలుసా, దేవుడు మాట్లాడుతుంటే కుడివైపున చెవి పోటు వచ్చేసి ఎర్రబడికి రమ్మని చెప్పని చూసా, ఇదంతా కూడా అనేసుకుంటామండి. కానీ దేవుడు మాట్లాడే విధానం 3 విధాలుగా ఉంది. ప్రవక్త ద్వారా, స్వప్నము ద్వారా, వారి మూడిముత్తిము ద్వారా మనము ఆ ప్రాఫిట్ కోసం ఆడుకుంటున్నాం ప్రజెంట్. ప్రైజ్ ది లార్డ్. నేను రాసిన 3 భాగాల్లో మొదటిది ద ప్రాఫిట్ వాజ్ ద ఫస్ట్, అంటే ద ఫస్ట్ వాజ్ ద ప్రాఫిట్. ప్రవక్త ద్వారా, మొదట ప్రవక్త ద్వారా మాట్లాడతాడండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. ప్రవక్త రంగం మీద ఉన్నాడంటే సందేశం ఏదో ఉంది అని అర్థం. అందుకే చూడండి, ప్రవక్త రంగం మీదకి వచ్చాడంటే 2 కార్యాలు ఉంటాయి. ఒకటి, అక్కడ ప్రజలను తప్పులోంచి తప్పించడం, అంటే రైట్ మార్గం తీసుకురావటం. రెండోది, రాబోయే భవిష్యత్తుకి సంబంధించిన వర్తమానాలు ఇవ్వటం అన్నమాట అండి. ఫ్యూచర్ మెసేజ్ అంటారు దాన్ని. ఇప్పుడు ప్రజల్ని ఖండిస్తూ, ప్రజల్ని సరిదిద్దుతూ, ప్రజల్ని తప్పుడు మార్గం తిప్పి యెహోవా వాక్యం తిప్పడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడండి. మీరు చూడండి, మీరు మోషేని గమనించండి. మోషే ప్రవక్త కదా. మోషే ప్రజలు గద్దిస్తూ, చెప్పుతూ, నడిపిస్తూ కూడా ఏమంటే నా వంటి ప్రవక్త కూడా వస్తాడు, భవిష్యత్తు వర్తమానం ఇచ్చి వెళ్ళిపోయినాడు మోషే అండి. అలాగే ఏలియని చూడండి, మీరు ఏలియని తీసుకురండి, ఏలియని గమనించండి. ఏలి అంటాడు, ఇదిగో ఒక దినమున ఆ యెజెబెలును అహాబును దేవుడు తీర్పు తెచ్చబోతాడని చెప్తాడండి. ఇక్కడ చూడండి, సమూయేలు ఎవరు, ఏలియా నేరుగా ఎక్కడికి పోయాడంటే అహాబ్ దగ్గరికి పోయాడు. అహాబ్ ఏం చేసేటప్పుడంటే ఒక తప్పుడు పని చేశాడు. తన కాని ఒక పక్క ద్రాక్ష తోటను, నాబోతు ద్రాక్ష తోటని బలవంతంగా లాగేసుకున్నాడు. దానికి అమ్మగారు ఎక్కువ ఉంది. ఎవరు అమ్మగారు? కొన్ని సంఘాల్లో పాశ్రమాల హస్తాలు ఎక్కువ ఉంటాయి. క్షమించండి, నేను చెప్పుకోవాలి కాబట్టి. కొంతమంది కుటుంబంలో భార్య ఆస్తులు ఎక్కువ ఉంటాయండి. తప్పుడు పనికి యెజెబెలు ఎక్కిమించిందా? తప్పుడు పనికి భర్తను పక్కన పెట్టి ముద్ర చేసేసిందండి. దయచేసి ఆ విధంగా ఎన్నడూ కూడా ఇతరులది మనం ఆశించకూడదు. ఆశించకూడదండి. నీవు సరిపెట్టుకోవాలితే. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి బలవంతంగా లాగేసుకున్నాడు, అతను చంపించేశాడు. అంత దావీదులో చేసినట్టు ఇతను కూడా కాముగా అన్ని చక్కబెట్టేసాడండి. ఎప్పుడైతే చక్కబెట్టేశాడో మీకు తెలుసా, కానీ ఆ వర్తమానము ఏలియాకు వచ్చిందండి. ఏలియా వెళ్ళి ఇజ్రాయేల్ దేశమందు ఎవరినైతే నాబోతు రక్తము కుక్కలు నాకినేవో అదే ఇజ్రాయేల్ స్థలములో కుక్కలు నీ రక్తాన్ని నాగుతాయి. గద్దించాడు, సందేశం ఇచ్చాడు. తర్వాత రాబోయే కాలంలో వర్షమైన మంచి పడద్దు, కరువు రాబోతుందని చెప్పాడు. వారి మరణాన్ని కూడా ప్రకటించాడు. అంటే ప్రజెంట్ బోధించాడు, ఖండించాడు. రాబోయే భవిష్యత్తుని పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పాడండి ఆయన. వర్తమానము ప్రవక్త ద్వారా వచ్చిందంటే ఇంత సందేశం ఉంటుందండి. అందుకే ప్రవక్త రంగం మీద ఉన్నాడు అంటే దేవుడు ఏదో సందేశాన్ని పంపించాడు. ఆ సందేశం విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే దెబ్బతింటారు. కాబట్టి ఇక్కడ ప్రవక్తని సంప్రదించకుండానే, ప్రవక్త కోసం చూడకుండానే ప్రవక్త పాత్రకి వీడు ప్రవేశించడం అవివేకతనం అనమాట అండి. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు తెలుసా అండి,
జనులు చూడండి 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిలాదుకు రాకపోటయు జనులు తమ ఎదురు నుండి చెదిరిపోటు చూచి దహన బలులను సమాధాన బలులను నెద్దకు తేండని రమ్మని చెప్పి దహన బలులను అర్పించాను. అతడు దహన బలు అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. రెడ్ హ్యాండ్గా దొరికేసాడని చెప్పాలి మన భాషలో. రెడ్ హ్యాండ్గా తను ఏమనుకున్నాడంటే సమూయేలు రాగానే సౌలా నేను రాకపోయినా అన్నీ బిల్ల చేసేసావు, దండేసి సెలవు కప్పుతాడు అనుకున్నాడండి. కొన్నిసార్లు మనం చేసే పనులు కూడా ఉంటాయండి. తనకు తానుగా అనుకుంటాం అన్నమాట. అది నా పని కాదు, నేను దాని జోలికి రాకూడదు అనుకోవాల్సిన వ్యక్తులు వేరే ఇతర పనికి ప్రవేశించడం వలన కొన్నిసార్లు మనము దేవుని దృష్టికి తప్పు చేసిన ఉంటున్నాం. పేర ప్రవక్త ద్వారా మాట్లాడుతాం చూడండి. వచ్చాడు, ఇంతలో వచ్చి ఏమన్నాడు చూడండి. అసలు మెచ్చుకుంటున్నాడా కడిగేస్తున్నాడా గమనించండి. 10వ వచనం. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని మొట్టమొదటి స్టార్టింగ్లోనే ఇచ్చేసాడండి. అంతా బాగా జరిగిందా, అందరూ భోజనం చేశారా, అంతా పర్లేదా, ఒకసారి పక్కకు రా అంటలేదండి. ఆయన డైరెక్ట్ ఇచ్చేస్తాడండి. ప్రవక్త ఎప్పుడు డైరెక్ట్గా ఇస్తాడు, పక్క పిలవడండి. మొహమాటం లేదనమాట వర్తమానం. ప్రవక్త చెప్పే మాటలు మొహమాటం లేదు. ఎందుకంటే ప్రవక్తకి సంఘం ఉండదండి, సమాజంతో పట్టించుకోడు. ప్రవక్త ఎప్పుడు యెహోవా పక్షాన ఉంటాడండి. యెహోవా ఎలాగో సెలవిచ్చెను. ప్రవక్తకు భయం లేదు. అయ్య బాబాయ్ సంఘాన్ని గద్దిస్తే రేపు దశభాగాలు రావు, డబ్బులు రావు, కాబట్టి బతకలేము ఎలాగా అనే భయం ప్రవక్తకు ఉండదండి. ఎందుకంటే ప్రవక్తని ఆ ఏలియాని కాకుల చేత పోషించిన వాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ప్రవక్త స్థానం వేరండి. ప్రవక్త దేనికి భయపడే కారణం అది ఆర్థిక విషయం, వస్త్ర విషయంలో చింతే ఉండదు అతనికి అండి. అలాంటి ఒక ప్రవక్తని, రాజీ పడిన ప్రవక్తని దేవుడు ముందుగా నిర్ణయిస్తాడండి. ముందు నిర్ణయిస్తాడు. కాలం వచ్చినాడు వ్యక్తి రంగం మీదకి ఆ సమయాన్ని పంపిస్తాడండి. అలా వచ్చిన వాడే ఈ యొక్క ఏలియా, అలా వచ్చిన వాడే మోషే, అలా వచ్చిన వాడే బాప్తిస్మా యోహాను, అలా వచ్చిన వాడే అపోస్తలుడైన పౌలు, అలా వచ్చిన వాడే విలియం బ్రెన్హమ్ కూడానండి. దేవునికి మహిమ కలుగాక. సరే వచ్చేసాడు. ఏమన్నాడు? నీవు చేసిన పని ఏమిటి అడిగాను. నేను మంచి పని చేశాను అనుకుంటున్నాడు మనసులో. అంటే దాన్ని ఏమిటంటే ఏదో దాన్ని తెలుగులో ఇది అంటారు దాన్ని తను స్వయం తృప్తి. తను చేసేసి తృప్తిపరచబడిపోయాడు అంతే. సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఉన్నాడనమాట. ఫుల్గా హ్యాపీగా ఉన్నాడండి. నేను చేసింది చాలా మంచి పని చేశాను, జనులు వెళ్ళకుండా కాపాడేసాను అన్నాడు. చదువుదాం. అందుకు సౌలు చెదిరిపోటాయి. నువ్వు చేసిన పని ఏమిటి అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడండి. జనులు ఎద్దు నుండి చెదిరిపోటాయి, నిర్ణయ కాలమున నీవు రాకపోటాయి, ఫిలిస్తీయులు మిక్మాషులో కూడి ఉంటాయి. నేను చూచి ఇంకాను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలకు వచ్చి నా మీద పడుదురు అనుకుని అనేసుకోవడమే. అక్కడ యెహోవా ఏమనుకున్నా అనవసరం, ఇక్కడ ప్రవక్త ఏమనుకున్నా అనవసరం. అనుకుని వాళ్ళు నన్ను చూసి నవ్వారు, నవ్వపోయినా అనుకుని వాళ్ళు నన్ను చూసి ఉమ్మేశారు, నా మీదే నన్ను చూసి ఉమ్మేశారు అనుకుని, అదిగో నా ఎంకేసి అవుతున్నారు చూడకపోయినా సరే అనుకుని, అదిగో ఇద్దరు మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి వాళ్ళు ఏదో చెప్పేసుకున్నా నా కోసం అనుకుని అన్నీ అనేసుకోవడమే. లేకపోతే వాళ్ళు ఏం చెప్పుకున్నారో తలుపు దగ్గరికి వచ్చి ఉండటం అనుకుని. ఇలా అనుకునేదాన్ని రాత్రి తీసేయండి అమ్మా, తీసేయండి అయ్యా. మనశ్శాంతిలో బీపీలో చూకలు వచ్చేస్తాయి. హాయిగా ఉండండి. దేవుడు ఇస్తే ఇస్తాడు, లేదనుకుని ఉండండి. ఏమండి? దేవునికి స్తోత్రం కలగాక. అదిగో నన్ను చూసి నవ్వాడు, అదిగో నన్ను చూసి ఉమ్మేశాడు అంటే బీపీల షుగర్లు ఖచ్చితంగా వచ్చేస్తాయండి. కొని తెచ్చుకుంటాం మనం. అందుకే నువ్వు అనుకోవద్దు అసలే. దేవుడు ఏమనుకుంటున్నాడు అక్కడ అర్థం. చదువుదాం. నా అంతటి నేనే సాహసించాను, సాహసకార్యం చేశాను అంటున్నాడు. సాహసకార్యమా చెడ్డకార్యం అది? కొన్నిసార్లు మనం చేసే సాహసకార్యము వాక్యమా కాదా, వాక్యానుసారమా కాదా, నేను చేసే అసలు నా స్థానమా కాదా, అది నేను చేసిన పనా కాదా అనేది ఒకసారి ఆలోచించండి పేరు. దేవుడు వాక్యం విషయం రాజీ పడ్డండి, మారడు కూడా, మనమే మారాలి. అందుకు సమూయేలు ఇట్లైనను
నీ దేవుని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైగొనక నీ అవివేక పని నువ్వు వివేకుడు అంటున్నాడా? ఏ వివేకంతో పనిచేసావయ్యా? నువ్వు ఎంత జ్ఞానం ఉందో నీకు, నిజంగా జనులు వెళ్ళిపోకుండా నీ రాకుండా చక్కబెట్టావంటే నీ తెలివితేటలు గొప్పే అని మెచ్చుకోవాల్సిన వాడు తిడుతున్నాడండి ఇక్కడ. దిద్దుబాటు మనకు అసహ్యం కాదండి, దిద్దుబాటు చాలా అవసరం బ్రదర్. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అని చెప్పేశాడు. ఏం చేశాడు అంటే ఒకసారి చేశాడండి, తప్పు చేశాడు. రెండోసారి చేశాడండి, ఒక రాజ్యం తీసేశాడండి. మూడోసారికి వద్దామండి, ఇదే మూడో అధ్యాయం, మనం ఇది మూడోసారికి వద్దాం. సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో మూడోసారి చేశాడు. కొంచెం వెనక ముందున్న అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను పేర. చూద్దాం, చూడండి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మూడోది ఏంటంటే డైరెక్ట్గా ఎక్కడంటే ఎవరిని తీసుకొచ్చాడు? కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని, అసలు దేశంలో ఉండకూడని వారిని ఒకప్పుడు తొలిసాడు వీళ్ళని. ఇప్పుడేమో అసలు దేవుడు మాట్లాడట్లేదు, కబురు లేదు, కాకి లేదు, ప్రవక్త లేడు. కాబట్టి కంగారు వచ్చేసి ఏం చేయడంటే దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో. ఎందుకంటే ఆల్రెడీ సందేహం ఇచ్చాడు, దేవుడు నీ రాజ్యం తీసేస్తున్నాడు, దేవుడు నీకు ఎడబాస్తున్నాడు, నువ్వు ఆజ్ఞని మీరు అని చెప్పాడు. కాబట్టి అతను భయం మీద భయం పట్టుకుందండి. దేవుడు నన్ను ఎడబాసాడని ఎప్పుడైతే అనిపిస్తుందో మనకి ఎటు వెళ్ళిపోతుందో మనకే తెలియదు అనిపోయాడు. ఆ విధంగా ఉన్నాడు మనిషి. అంటే తను చేసేదల్లా తప్పనుకోవట్లేదు, రైట్ అనుకుంటున్నాడండి. ఇంతకాలం 2 చేశారు, ఇప్పుడు మూడోసారి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను ఆ కర్ణపిశాచ వారిని చెల్లంగా లేపితే వారి ద్వారా పనిచేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా, నేను అక్కడికి వెళ్ళకూడదు అనుకోవాల్సిన వాడు తన వైపే చూస్తున్నాడు, తన కొరపే చూసుకున్నాడు. వాళ్ళు వచ్చి పడిపోతారు, నా ప్రాణం అపాయము అని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన సెల్ఫ్ అనమాట. ఈ సెల్ఫ్లో అతడు తప్పు చేసుకుంటూ ఆజ్ఞను మీరిపోతున్నాడండి. దానివల్ల అతడు రాజ్యాన్ని కూలిపోయాడండి, స్థానాన్ని కోల్పోయాడండి. ప్రభు నామమున మహిమ కలుగాక. కాబట్టి మళ్ళా మారువేస్తుంది వచ్చాడు, కానీ ఆ వ్యక్తి కనిపెట్టేసిందండి. అసలు ఎందుకు వచ్చాడు చెప్పాడు అక్కడ 6వ వచనంలో. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా సపనము ద్వారా నేను, ఉరీము ద్వారా నేను, ప్రవక్తల ద్వారా నేను ఏమీ సెలవుకుండాను అంటే ఇక ఏమీ సెలవట్లేదు. కాబట్టి దేవుడు మార్గం ఏంటి? ఒకటి ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, 2 స్వప్న ద్వారా మాట్లాడతాడు, 3వది ఉరీము. ఇప్పుడు ఆ 3 విడిచిపెట్టేశాడు, కొత్త మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఈ కొత్త మార్గంలో వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే ఏమండి కర్ణపిశాచ ద్వారా చనిపోయిన వారు లేపుతున్నాడండి అక్కడ. ఆయన అంటే లేచి వచ్చి ఏమన్నాడండి ఆయన? 17 వచ్చిన చూస్తాం మనం. నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టేదివి సౌలు అని అడగ, సౌలు నేను బహుగా శ్రమలో ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ వాస్తవంగా చూడండి ఏమంటే దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా 15 స్వప్నం ద్వారా అయినను నాకేమీ సెలవీయకున్నాడు. అంటే ఆ దేవుడు మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ వాడు పాపం చేశాడు, పశ్చాత్తాపట్లేదు, ఒప్పుకుంటలేదు, ఇంకా తప్పు చేస్తున్నాడు. దేవుడు సందేశం ఇవ్వటం మానేశాడు. అతనికి కంగారు వచ్చింది, అర్థమైపోయింది అతనికి దేవుడిని నిలబడిచాడని. ఇక రాజ్యం పోయేలా ఉంది. దేవుడే రాజ్యం తీసేస్తుంటే దాన్ని బలవంతంగా కాపాడుకుంటున్నాడు అతడు, చాలా బలవంతంగాను. దేవుడు రాజ్యం తీసి దావీదుకి ఇచ్చేశాడు, కానీ ఆ దావీదుని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాడు అతడు, ఇంకా ప్రయత్నం చేశాడు, తప్పింగా చేస్తూ ఉన్నాడు. పేరా చివరికి అతని కుటుంబం అంతమైపోయిందండి, అంతరించిపోయింది. ఏం సాధిస్తాం దాంట్లో? మనం వాక్య విరుద్ధంగా వెళ్తే మనం నిలబడలేమండి. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటేమో నువ్వు ఎలా చేసావు, మాట యెహోవా మాట విన్నందుకు నువ్వు బలి అర్పిస్తున్నావు, బలు కన్నా ఎక్కువ మాట వింటే మేలని చెప్పాడు. రెండోసారి ఏమో నీ రాజ్యాన్ని దేవుడు తీసేస్తున్నాడు, నువ్వు మాట వినలేదు కాబట్టి ఇప్పుడు ఇంకో తప్పు చేస్తావు, రాజ్యం తీసేస్తాడు. ఇప్పుడేమో మొత్తానికి నువ్వే ఉండమన్నాడండి. మొత్తానికి నువ్వే ఇక రంగం మీద ఉండవు, రేపు వచ్చేస్తావు అన్నాడండి. ఇక ఎందుకంటే లేపి ఏం తెచ్చుకున్నాడంటే డెత్ డేట్ తెచ్చుకున్నాడండి అతను. లేపి ఏం తెచ్చుకున్నాడంటే డెత్ డేటు, అంటే మరణం యొక్క సంపూర్ణ మరణం యొక్క సమాచారం పొందుకున్నాడండి.
అసలే భయంతో ఉన్నాడు, అసలే తప్పు చేస్తున్నాడు. వర్తమానం ఉందంటే రేపు వచ్చేస్తాం అన్నాడండి. ఇక మనిషి కంగారు ఉండదు మరి. కాబట్టి ఇక్కడ తప్పు చేసిందంటే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటని అతడు వినకపోవటం మొదట. రెండోసారి ప్రవక్త లేటుగా వచ్చేటప్పుడు ప్రవక్త పని చేసేయటం. మూడోసారి దేవుని వాక్య విరుద్ధంగా వెళ్ళి చనిపోయిన వారు లేపి విషయం తెలుసుకునటం. ఇది ఇక్కడ చూస్తాం. ప్రవక్త ద్వారా వచ్చే వర్తమానాన్ని వినకుండా అతడు సొంత మార్గంలో సొంత నీతిగా ఏ వ్యక్తి వెళ్ళినా ఇదిగో సమస్యలు అయిపోయారు. ఈరోజు మనకు ఒక సుమీలు ఉన్నాడు, ఆయన నిద్రించాడు కూడా, కానీ వర్తమానం నిద్రించలేదు. ఇంకా ఆ స్వరం సజీవంగా ఉంది. ఎత్తబడే వరకు ఆ స్వరం మాట్లాడుతూనే ఉందండి. మనం వెళ్ళి ఇప్పుడు ఈ సమయాల్ని పైకి తీసుకొచ్చే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక సందేశం ఇచ్చి వెళ్ళిపోయాడండి ఆయన. అలాగే సమయాలు కూడా సందేశం ఇచ్చి వెళ్ళిపోయాడు, కానీ దాన్ని ఇతను సరిగా పట్టుకోలేదండి. దేవుని నామమున మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడండి. దేవుడు రంగం మీద ఒక ప్రవక్తను పంపినప్పుడు ప్రవక్త విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదండి. మనం ప్రవక్త అంటాడు చోట, దేవుడు ఒక ప్రవక్త ద్వారా సందేశం పంపించినప్పుడట దేవునికి వారట ఒక సాధనాలు అన్నాడండి. సాధనాలు, పాత్రలు అండి వాళ్ళు, నేత్రలు కూడా. యెహోవా కన్నే ఉన్నారు, మార్గస్థులై ఉన్నారు. ప్రజల్ని అరణ్యంలో తప్పిపోతున్న గైడు ఏ విధంగా అయితే లీడ్ చేస్తుందో, ఒక ప్రవక్త కూడా ప్రజల్ని గైడు వల్లే లీడ్ చేస్తాడనమాట. ప్రవక్త సమాజానికి దేవుని కన్నే ఉన్నాడు. అక్కడ మనం ప్రవక్త పాత్రను గమనిస్తామండి. దేవునికి స్తోత్రం కలిగాక. మన సమయం అయిపోయింది, మనం కూడా చెప్పుకున్నాం 3 విషయాల్లో. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే మనం ఇది బహుశా ఇది కంప్లీట్ చేసామనుకుంటున్నానండి. దేవుని యొద్ద నుండి విషయాలు తెలుసుకున్నకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవక్త ద్వారా మార్గాలు. దేవుని యొద్ద నుంచి తెలుసుకోవాల్సిన వాడు చిల్లంగి దగ్గరికి పోయి ఏమండి కర్ణపిచ్చని చెప్పి అక్కడి నుంచి వర్తమానం తెచ్చుకుంటున్నాడు. ఈరోజు సంఘాలు వీళ్ళని మేడం పక్కన పెట్టేసేయండి, ఏంటేంటో చేసుకుపోతున్నారండి వాళ్ళు. దేవుడు ప్రవక్తను పంపాడు, వర్తమానం పంపాడు, కానీ ఆ ప్రవక్త కోసం ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు, మాట్లాడలేదండి. కానీ దేవుడు మాట్లాడే విధానం మొట్టమొదటి ప్రవక్త ద్వారా, తర్వాత స్వప్నము ద్వారా, తర్వాత ఊరిముత్తు ద్వారా. దేవునికి స్తోత్రం కలిగాక. మనము స్వప్నం గురించి ఎత్తుకుంటే చాలా టైం పట్టేస్తుంది. జస్ట్ టచ్ చేసి దాన్ని ఆపుతాను, వచ్చేవారు చెప్పుకుందాం. అక్కడ ఏంటంటే స్వప్నం ద్వారా అనే మాట ఉపయోగించాడు కదా. బైబిల్లో మత్తయి సువార్త 1:20 స్వప్నము ద్వారా యోసేపుతో దేవుడు మాట్లాడాడండి. మీరు చూడండి కావాలంటే, జస్ట్ మీకు ఇంటి ఇస్తానంతే. వచ్చే వారానికి మనం పునాది వేసుకుందాం. తర్వాత ఆదికాండం 37 లాభంతో కూడా దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడాడండి, కళ ద్వారా, స్వప్నం ద్వారా. అలాగే ఆదికాండం 37:9 ఆదికాండం 37:9 కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్వప్నం కళ ద్వారా. మీకు తెలుసా, యోసేపుకి కళ ద్వారా దేవుడు మాట్లాడాడండి. అదే దేవుడు మళ్ళా నెబుకద్నెజరుకి కూడా కళల ద్వారా సందేశం ఇచ్చాడు. దానియేలు అంటున్నాడు, అయ్యా దేవుడు చేయబోయే మహాకార్యం ముందుగా మీకు తెలియజేశాడు అన్నాడండి. అంటే దేవుడు విగ్రహార్థులు ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. విన్నారండి? అంటే స్వప్నం ద్వారా మాట్లాడుతున్నాడు, కళ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తుంటే నెబుకద్నెజరుకు కళ వచ్చిందండి. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూస్తాం. అలాగే మనము చెరసాలలో ఉన్నటువంటి ఇద్దరు పనివారికి, అంటే యోసేపుతో ఉన్న 2 పనివారికి కళ్ళొచ్చేవారికి ఒకడేమో పానం అందించినట్టుగా వచ్చింది, ఒకడేమో పిండి వంటలు మోసినట్టుగా వచ్చింది. అవునా కాదండి? అప్పుడు ఏమనంటే ఈ కళ్ళకి భావం చెప్పాడు ఎవరు? యోసేపు కూడా కళ్ళగనేవాడే. ఆయన అంటాడు, ఇదిగో నా పని ఒకటి నిలబడి ఉంది, నీ 12 పనులు, మిగతా పనులన్నీ కూడా నాకు సాష్టాంగపడుతున్నాయి అన్నాడండి. అంటే కళలు అనేవి ఒక సందేశం తీసుకొస్తున్నాయి. కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే కళలు కానీ, స్వప్నము కానీ, దర్శనము కానీ వాక్యానుసారమైతే అది దేవుని సందేశము. అసలు ఎందుకు ఇస్తాడు దేవుడు? ఒక కళ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, అర్థం రాబోయేదానికి, భవిష్యత్తుకి ఒక కళ చూపిస్తాడండి ఆయన. నెబుకద్నెజరుకి చూపించిన కళ చూడండి, భవిష్యత్తు సంబంధించింది. ఆ విగ్రహం కలిసి బలమైన విగ్రహం కనిపిస్తుంది కదా, ప్రతిమ కనిపిస్తుంది కదా, ప్రతిమ కళలు చూశాడండి అతను.
ఆ కళలో ఆ ప్రతిమ, ఆ దర్శనము, లేకపోతే ఆ కళలో చూస్తుంటే అవి కళల దర్శనం కాదు, కళలో ఉన్న విషయాన్ని దానియేలు సందేశం ఇచ్చాడు దేవుడి ద్వారా. అంటే అది వాక్యానుసారమైన కళలు. చాలామంది కళలు వస్తాయండి, కానీ వాక్యానుసారంగా రావండి. మన కళలు వాక్యానుసారంగా ఉండాలి, మన డ్రీమ్స్ అనేవి వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా వచ్చినప్పుడు ఒక సందేశం ఉంది అందులోనండి. కళలు అనేవి ఊరికే రావండి, ఒక సందేశం. ఇప్పుడు సమూయేలు చూడండి, ఇప్పుడు యోసేపుకు వచ్చింది కళలో సందేశం ఉంది, నెబుకద్నెజరుకు వచ్చింది సందేశం ఉంది. అంటే అర్థం ఏంటి? సంగతి ఉంది, విషయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే యోసేపుకు వచ్చినప్పుడు, కొత్త నిబంధనలో యోసేపుకి స్వప్న మందు దూత వచ్చి చెప్తుంది, రాబోయే కాలంలో త్వరలోనే ఒక బిడ్డ పడతాడు, అతని పేరు యేసు, అతడు లోకరక్షకుడు, తన పాపలు తను మోసపోతాడు. భవిష్యత్తు సందేశము కళ ద్వారా దేవుడు ఇస్తున్నాడండి. కాబట్టి అంటే పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, ఈ తరములో ప్రవక్త కాలంలో కావచ్చు, ప్రవక్త కూడా మెసేజ్ ప్రకారం చదువుతుంటే చాలా కళలు వచ్చాయండి ఆయనకి. ఆయన కళలో ఒకసారి జూనియర్ జాక్సన్ అవతల ఉన్నాడు, ఏమండి ప్రవక్త నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు పైకి అండి. ఆయన జూనియర్ జాక్సన్ అక్కడ రావడానికి ప్రయత్నిస్తే కానీ రాలేకపోతున్నాడు, కానీ ప్రవక్త చోటకి అతను వెళ్ళలేకపోతున్నాడు. అదే మన ప్రవక్త ఇంకో కళ వచ్చింది ఆయనకి. జస్ట్ కొన్ని కళలు మీకు జస్ట్ జ్ఞాపం చేస్తున్నాను. ఆయన చూస్తుండగా కళలో కుడివైపున ఒక జనం ఉన్నారు, ఎడమవైపు జనం ఉన్నారు. కుడివైపున స్త్రీలు ఉన్నారు, ఎడమవైపున స్త్రీలు ఉన్నారు. కానీ మధ్యలో ఒక స్త్రీ ఉంది. కుడివైపున ఎడమవైపున స్త్రీలకేమో మచ్చలు డాగులు ఉన్నాయి, కానీ ఆ మధ్యలో స్త్రీకి తెల్లని వస్త్రం ఉంది. మచ్చైనా డాగైనా లేని ఒక వధువును చూడగలిగాడండి. ప్రవక్తకి కళలు వచ్చాయి, చాలా కళలు వచ్చాయండి. ఒకసారి ఒక ఆమెకి కళ వచ్చి, అయ్యా నాకు కళ వచ్చింది అని చెప్పింది అనమాట. ఆ కళాభావం చెప్పాయా అని అడిగింది. చాలా సందర్భాల్లో ఆయన ఒక మాట చెప్పాడు, దేవుడు నాకు ఏమీ చెప్పలేదమ్మా, నాకు చెప్తే నీకు ఇస్తాను, నేను కనిపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు నీ కళ గురించిన ఏ విషయం కూడా దేవుడు నాకు బయలుపరచలేదండి. అదే కొంత పాస్టర్లు అయితే కళ వచ్చిందమ్మా, ఇంకొంచెం పొడుగ్గా కన్నమ్మ కళ పొట్టుకొచ్చిందా, రాత్రి అంతా ప్రార్థన చేయ అవసరమైతే ఆ కళ ఏంటో అనేది ఎక్కువ ఇమ్మని చెప్పు, దేవుణ్ణి తేటకి ఇమ్మని చెప్పు. యోసేపు అలా చెప్పలేదు, నీ కళ భావం ఇది, నీ కళ భావం ఇది అని చెప్పాడు. మన ప్రవక్త కళ కనుక బయలుపరిస్తే ఇదిగో దేవుడు చెప్పినట్టుగా అది జరుగుతుంది అంటాడండి ఆయన. మన పాస్టర్లు అయితే కొంచెం పొట్టిగా ఉందమ్మా, తెల్లగా ఉందమ్మా, కొంచెం క్లారిటీ నాకు కనిపించలేదు నీకు కనిపిస్తుంది అని. ఇక్కడ కళలు చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగాక. కాబట్టి దేవుడు కళల ద్వారా కూడా చెబుతున్నాడు వర్తమానాన్ని. దేవుడు ఉరిముత్తిము ద్వారా ఇస్తున్నాడు దేవుడి పేర. కాబట్టి మనం ఈరోజు ఒక ప్రవక్త ద్వారా వచ్చే సందేశాన్ని కేవలం సౌలు మాత్రమే కాదు, సౌలులా చాలామంది నిర్లక్ష్యంగా ఉండటము, ఇంకా దిద్దుకోకుండా ఇంకా అదే పని చేసుకుంటూ తృప్తిగా నేను బాగానే ఉన్నాను, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను, అమాలేకులన్నీ కూడా చంపేశాను అని తానుగా అనుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఎంత వర్తమానం వచ్చినా కానీ ప్రజలు వర్తమాన వెలుగులో సరి చేసుకోవాలి తప్ప వాళ్ళ సొంత వెలుగులో మాత్రం సరి చేసుకోవడానికి అవకాశం లేవండి. కాబట్టి మన సొంత వెలుగు లేదు, కానీ ఒకే ఒక వెలుగు ఉంది. వెలుగును ప్రచురించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త అని చెప్పాడు. ఆ వెలుగును ప్రకటించిన వాడే అంతికల వర్తమానం పేర. ఆ వెలుగులో మనం సరిగ్గా సరి చేసుకుంటే మనం మరొక సౌలు వల్ల ఉండకుండా మరొక చక్కటి ఎత్తబడి విశ్వాసం ఉంటామండి. దేవుడు దీవించును గాక. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకోండి. మీరు ఈ సమయంలో సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. దానికి ముందుగా ఒకసారి చేతుల పైకెత్తి కళ్ళు మూసుకొని నోరు తెరిచి ప్రభుకు స్తోత్రం, ప్రైజ్, థ్యాంక్స్ అని చెప్దాం పేద.